సో ఎంసెట్ 2025కి టీఎస్ వాళ్ళకి అయితే లెస్ దాన్ 20 days ఉంది అండ్ ఏపీ వాళ్ళకి అయితే లెస్ దాన్ 1 month ఉంది. అండ్ ఈ 1 monthలో మనకు కావాల్సిన ర్యాంక్ ఎంత లెస్ దాన్ 5K. సో ఈ 5K రావడానికి మనకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం, లైక్ స్ట్రాటజీ అండ్ మార్క్స్ ర్యాంక్. ఐ మీన్ లైక్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు లెస్ దాన్ 5K వస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఈవెన్ లైక్ మీకు వచ్చే లెస్ దాన్ 5Kకి మీకు ఏ కాలేజ్ తీసుకుంటే అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి వెళ్ళింది అయితే మాత్రం చెప్పాలి ఏంటంటే యాక్చువల్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఐ మీన్ లైక్ యాక్చువల్గా యాజ్ అ స్టూడెంట్గా లైక్ వీడియో తీయడం అంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నా రూమ్మేట్స్ ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు తీయాలి. ఐ మీన్ లైక్ నైట్ 2 o'clock 3 o'clock తీయాలి. ఎందుకంటే లైక్ డే టైంలో తీస్తే వాళ్ళు కాల్ చేస్తారు కదా అండ్ ఈవెన్ లైక్ కొంచెం బాగోదు. సో దాట్ కొంచెం మోటివేషన్కి చేసేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సో చలో అండ్ ఈవెన్ లైక్ ఈ ఫేస్ మీరు కొత్తగా చూస్తుంటే నా పేజ్ అయితే పర్సన్ బీటెక్ సెకండ్ ఇయర్ అవుతాను ఏటీఏలో. సో చలో సో ఫస్ట్ మనకు కావాల్సిన ర్యాంక్ అంతా 5K. సో ఈ 5K మనకి రావడానికి మనకు కావాల్సిన మార్క్స్ ఏంటంటే యాక్చువల్గా మన ఏపీలో అయితే లైక్ 25% మన లైక్ వెయిటేజ్ ఉంది కదా మన ఐపీఈ. సో దాంతో కలిపితే మీకు టోటల్ 100 నార్మలైజేషన్ చేసి టోటల్ 100 ఉంటుంది కదా. సో 100లో మీకు కావాల్సిన మార్క్స్ అయితే 70 మార్క్స్ వస్తే మీకైతే పక్కా లైక్ 5K ర్యాంక్ అయితే బిలో 5K వచ్చేస్తుంది. అండ్ లైక్ టీఎస్ వాళ్ళకి అయితే మనకి ఐపీ వెయిటేజ్ లేదు కదా. సో వాళ్ళకైతే 95 అండ్ 90 మార్క్స్ వస్తే బిలో సంథింగ్ లైక్ 5K అయితే వస్తుంది అనమాట. అండ్ ఇవి లైక్ మీకు మార్క్స్ ర్యాంక్ ఇచ్చిన లైక్ డీటెయిలింగ్గా కావాలంటే యాక్చువల్గా నేను ఈ వీడియో కూడా చూడండి, ఒక డీటెయిలింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ముందు అప్లోడ్ చేస్తాను, మన ఛానల్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి. సో అదే వీడియోలో వెళ్ళి చూడండి. సో మీకైతే అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసి స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో మనకి ఏంటంటే 2 things. ఫస్ట్ మనకు ఉండాల్సింది స్పీడ్ అండ్ అక్యురసీ. ఇవి ఎలా వస్తాయంటే మనం లైక్ క్వశ్చన్స్ లైక్ PYQs అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే కొద్ది స్పీడ్ అండ్ అక్యురసీ అయితే మాత్రం చాలా బిల్డప్ అవుతుంది. సో ఇదైతే మాత్రం మనకు కావాల్సిందే లైక్ ఈ 2. ఎందుకంటే మనకున్న క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ చెప్పినట్టే 160, మనకున్న టైం ఎంత 180. సో ఈ 180లోని 160 కోసం మనం చూడాలి అండ్ అర్థం చేసుకోవాలి అని అంటే మీరు ఎంత స్పీడ్ ఉండాలి, మీ మైండ్ ఎంత రన్ అవ్వాలి. ఐ మీన్ లైక్ ప్రాక్టికల్ చూడండి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మనకున్న టైం అయితే 90 seconds. సో ఈ 90 secondలో మనం ఏం చేయాలి చూడండి. ఒకసారి మనం క్వశ్చన్ చూస్తామా, ఆ క్వశ్చన్ చూస్తాం. ఆ తర్వాత ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి అనేది మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఆ ఫార్ములా రావాలి, ఆ తర్వాత అప్లై చేయాలి, ఆ తర్వాత మనకి ఆన్సర్ కూడా రావాలి. సో ఇన్ని థింగ్స్ మనం కవర్ చేయాలంటే మనం మైండ్ ఎంత స్పీడ్గా లైక్ రన్ అవ్వాలి. సో ఇది రన్ అవ్వాలంటే అందులో ఏమీ లేదు, ఒకటే థింగ్ ఏంటంటే అది మీరు మైండ్లో ఏం చేయాలంటే PYQ సాల్వ్ చేస్తూనే ఉండాలి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మాత్రం స్టార్టింగ్ చెప్పాలంటే ఫస్ట్ మీరైతే వెయిటేజ్ చూసుకోండి. సో వెయిటేజ్ ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను, సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, పోయి చూడండి. సో అక్కడైతే మాత్రం ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉందో అదైతే చూస్తారు. ఐ మీన్ లైక్ మీకు తక్కువ టైం ఉంది కదా, సో మీకు లైక్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో దట్ మీకు ఈ తక్కువ టైంలో మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి. సో అవి ఫస్ట్ అయితే చేసేయండి. సో అది చేసిన తర్వాత సో మీరైతే వెంటనే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ మీన్ లైక్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక 4 questions వస్తాయి, వెక్టర్ నుంచి ఒక 4 questions వస్తాయి కదా. సో చేసిన తర్వాత వెంటనే PYQs కూడా చేసేయండి. సో మీకు అర్థమవుతుంది అండ్ లైక్ ఓకే ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయని. ఐ మీన్ లైక్ మీరు థియరిటికల్లీ ఏదో చేసేసుకుంటే పోతే సంథింగ్ లైక్ అయితే అవ్వదు. PYQs పక్కా చేయాలి. PYQs ఈజ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే PYQs నుంచి మ్యాక్సిమం అయితే రిపీట్స్ కూడా అవుతుంటాయి. అండ్ ఈవెన్ లైక్ అర్థమైంది కదా PYQs అయితే అంత ఇంపార్టెంట్. సో వెయిటేజ్ అయితే చూసుకున్న తర్వాతే మీరు మీ యొక్క ఈ ఎంసెట్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వెయిటేజ్ అంత ఇంపార్టెంట్, అర్థమైంది కదా. అండ్ ఈవెన్ లైక్ ఇప్పుడు మనం టైం టేబుల్ చెప్పుకుంటే ఐ మీన్ లైక్ మీరు పర్టికులర్గా లైక్ ఇలా ఫాలో అవ్వాలి, ఒక లైక్ రాసేసుకొని సంథింగ్ నేను 9 to 10 రాస్తాను, 9 to 10 ఫిజిక్స్ అలా చేస్తా అన్న కాదు. సో ఫస్ట్ అయితే మాత్రం 3 subjectsలో ఫస్ట్ మీరు మ్యాథ్స్ అయితే మాత్రం ఎక్కువ టైం అయితే ఇవ్వండి మ్యాథ్స్కి. ఐ మీన్ లైక్ ఆఫ్ కోర్స్ కదా, ఎందుకంటే 80 questions ఉన్నాయి. సో 80 questionsలో మీకు మినిమం 40 to 60 మార్క్స్ అయితే రావాలి. యాజ్ ఐ సెడ్ లైక్ 80 మార్క్స్ రావాలంటే. సో దీనికోసం అయితే మాత్రం మ్యాథ్స్కి అయితే మాత్రం మీరు పక్కా టైం అయితే ఎక్కువ ఇవ్వండి. ఐ మీన్ లైక్ ఒక 3 to 4 hours అయితే ఎవ్రీడే దానికి పెట్టండి. సో తర్వాత వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు నచ్చిన సబ్జెక్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఇది అర్థమైంది కదా. సో టైం టేబుల్ అయితే మాత్రం ఇలా ఏం చెప్పను సంథింగ్ లైక్ ఇది అది అని. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్, మీ కాలేజ్కి వెళ్తున్నారు, రెగ్యులర్గా వెళ్తున్నారంటే మీ కాలేజ్లో ఏం చెప్తున్నారో అలా ఫాలో అయిపోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే జస్ట్ చదవండి అంతే, జస్ట్ చదవండి, లైక్ డిస్ట్రాక్ట్ ఏం అవ్వకండి. ఇప్పుడు వీడియోస్ పెడుతున్నారు, ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో, ఇంకొక రోడ్ మ్యాప్, ఇది అయిపోయాక ఇంకొక హౌ టు గెట్ లైక్ బిలో 1000 ర్యాంక్ ఇన్ ఎంసెట్, అది చూడగండి. ఒకటి చూస్తారు కదా చాలా అయిపోయింది. ఎవరు చూసినా పర్లేదు కానీ ఒక్కటి చూస్తే చాలు, మీకు అర్థం అవ్వాలండి మీ మైండ్లో ఒక్కటే
మీరు లైక్ డిస్ట్రాక్ట్ అయితే అవ్వకూడదు. ఒక్కటే చూసినారా అయిపోయింది, ఈ వీడియో అయిపోయింది తీసేయండి, తీసేసాక నెక్స్ట్ పోయి చదువుకోండి అంతే. ఒక్కటే మీ మైండ్లో చదువుకోవడమే, టైం టేబుల్ అంటే అలాంటి ఏమీ వద్దు, చదువుకోండి అంతే చాలు, మోర్ దెన్ అలా. అండ్ ఇప్పుడు వచ్చేసి బుక్స్. సో బుక్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా పర్టికులర్గా ఈ బుక్స్ ఫాలో అవ్వండి, ఈ బుక్స్ ఫాలో అని నేను చెప్పను, కానీ లైక్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉంటాయి సంథింగ్ లైక్. అండ్ మోస్ట్గా అయితే నేను చెప్పేది ఒక్కటే, మీరు చేసిన తర్వాత మీ పీవైక్యూస్ ఉంటాయి కదా, లైక్ పీవైక్యూస్కి మీరు కావాలంటే యాక్చువల్గా మీరు కింద కామెంట్స్లో కూడా కామెంట్ చేయండి, లైక్ ఇఫ్ యూ నీడ్ సంథింగ్ లైక్ పీవైక్యూస్ లైక్ చాలా పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ ఇవి లైక్ చాలా యాప్స్ కూడా ఉంటాయి ప్లే స్టోర్లో, మీరు వెళ్ళి సెర్చ్ చేయండి. ఐ మీన్ లైక్ ఎంసెట్ పీవైక్యూస్ అని సెర్చ్ చేస్తే యాక్చువల్గా వస్తాయి. సో దట్ లాస్ట్ ఇయర్స్వి ఉంటాయి కదా, అవి అయితే సాల్వ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్ అంటే మోర్ దెన్ ఎనఫ్. సో ఇది సో బుక్స్కి అయితే మాత్రం యాక్చువల్ మీ కాలేజ్లో కూడా ఇచ్చి ఉంటారు కదా చాలామందికి మీ కాలేజ్లో, అవి సాల్వ్ చేసిన మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఎంసెట్కి డిఫికల్టీ లెవెల్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు జేఈ. సో చాలామంది అయితే జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళే ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకైతే అంత ఇబ్బంది ఏం కాదు. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఎంసెట్ ప్రిపేర్ అయితే మాత్రం డైరెక్ట్గా మీ కాలేజ్లో ఏమైనా ఇచ్చుంటే అవి ఫాలో అవ్వండి. ఇఫ్ నాట్ మీ అయితే మాత్రం లైక్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉంటాయి కొన్ని బుక్స్. అండ్ ఈవెన్ లైక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను లైక్ ఏ బుక్స్ అయితే నేను రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పోయి అది కూడా లైక్ ఇఫ్ యూ వాంట్ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం బుక్స్ అనమాట. అట్ లాస్ట్ లైక్ ప్రాక్టీస్ అండ్ రివిజన్. సో మీరు లైక్ చాలా చదివేశారు, రోజుకి 10 hours చదివేశారు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కవర్ చేస్తారు, మ్యాక్సిమం అయిపోయింది. కానీ లాస్ట్కి అయితే మాత్రం అందరూ చేసే తప్పైతే ఇది, ప్రాక్టీస్ చేయరు అండ్ రివిజన్ చేయరు. ఐ మీన్ లైక్ మీరు చదివేశారు కదా, మీరు ఫస్ట్ ఒక 10 days ఉన్నాయి, మీరు ఫస్ట్ రోజు క్యాలిక్యులస్ చదివారు, ఆ తర్వాత వెక్టర్, ఆ తర్వాత ఇంకా సో చాలా కవర్ చేశారు కదా. సో మీరు యాక్చువల్గా మీరు కొత్త విషయం నేర్చుకున్నారంటే పాత విషయం మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. ఐ మీన్ మనం ఏలియన్స్ కాదు కదా, మనం చదివిన ప్రతిదీ మన మైండ్లో ఉండిపోవడానికి. సో పాత విషయం వెళ్ళిపోతుంది కదా. సో వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రతిరోజు లైక్ మీరు ఫస్ట్ రోజు ఏం చదివారో, మీరు సెకండ్ రోజు ఉన్నప్పుడు మీరు ఫస్ట్ రోజు ఏం చదివారో అది బేసిక్ ఒక లైక్ చూడండి. ఓకే లైక్ మెయిన్ థింగ్స్ ఇవ్వనమాట, ఒక 10 minutes అలా చూడండి. సో సంథింగ్ లైక్ రోజు లైక్ ఎవ్రీ డే లైక్ దాని ముందు రోజు ఏం చదవాలి, దాని ముందు ఏం చదవాలి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే లైక్ కవర్ చేసుకుంటారండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లో అయితే మాత్రం లాస్ట్ 10 days ఉన్నప్పుడు, లాస్ట్ 1 week ఉన్నప్పుడు, లాస్ట్ 2 days ఉన్నప్పుడు మాక్ టెస్ట్ అయితే పక్క ఇవ్వాలి. మాక్ టెస్ట్ ఇవ్వకుండా మీరు వెళ్ళారంటే పక్క రాసి పెట్టుకోండి, లైక్ పోతుంది. ఐ మీన్ లైక్ అవును కదా, మాక్ టెస్ట్ పక్క ఇవ్వాలి. సో మాక్ టెస్ట్ అంటే ఏమీ లేదు, ఏమీ లైక్ యాక్చువల్గా డైరెక్ట్గా ఏపీ ఎంసెట్ అని గూగుల్ సెర్చ్ చేయండి. సో ఒక మెయిన్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడైతే సో మన లైక్ డైరెక్ట్ వాళ్ళే మాక్ టెస్ట్ అయితే మాత్రం పెడుతున్నారు. సో మీరు అవి సాల్వ్ చేసినా సరే మోర్ దెన్ ఎనఫ్. సో మాక్ టెస్ట్ అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒకటైతే పక్క ఇవ్వాలి మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ వల్ల మీకు అర్థమవుతుంది మీకు ఏమొచ్చు అండ్ లైక్ మీకు ఏం రాదు. అండ్ మీరు ఒక ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు అండ్ ఈవెన్ లైక్ అక్కడ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు నిజంగా మీకు వస్తుందా, లైక్ మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు వస్తుందా, లైక్ మీకు ఆ ఫార్ములా వస్తుందా అండ్ మీకు సాల్వ్ అవుతుందా. ఎందుకంటే మనం యాక్చువల్గా మనం చాలాసార్లు ఏమవుతుందంటే మనం కాన్సెప్ట్ చదువుతామా, కాన్సెప్ట్ చదివిన తర్వాత మనం చాలాసార్లు లైక్ మాకు అర్థమవకపోయినా సరే మనమే కన్విన్స్ చేసేసుకుంటాం మనకు అర్థమైపోయింది అని. సో అలా ఏంటంటే ఇలాంటప్పుడైతే మనకు అర్థం కాలేదని అర్థమైపోయింది. సో అర్థమైంది కదా. సో ఒక్కటే మాక్ టెస్ట్ అయితే మాత్రం అట్ లాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే పాసిబుల్ 1-2 ఇస్తానే ఉండండి. ఎందుకంటే అంతకుమించి వేరేదేమీ లేదు. అండ్ ఈవెన్ లైక్ మనం యాక్చువల్గా జేఈలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డే లైక్ మార్నింగ్ షిఫ్ట్ అయితే ఆ పేపర్ అయితే బయటకు వస్తుంది, కానీ మనకైతే అలా ఏపీ ఎంసెట్ అయితే రాదు కదా. సో ఇఫ్ పాసిబుల్ ఒక్కటే లాస్ట్ ఇయర్ పీవైక్యూస్ అన్నీ ఉంటాయి కదా, అవి అయితే సాల్వ్ చేసేయండి. సో ఇది మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూ సాల్వ్ చేయకుండా వెళ్ళిపోతే జస్ట్ ఏదో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కవర్ చేస్తే అదైతే మాత్రం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో మీకు బిలో 5K ర్యాంక్ వచ్చింది, కానీ మీకు ఏ కాలేజ్కి వెళ్తే మంచిది, లైక్ ఫ్యూచర్లో బాగుంటుంది అండ్ ఏ కాలేజ్కి వెళ్తే లైక్ నన్ను తీసుకుంటారు లైక్ నాకు వచ్చిన ర్యాంక్కి, ఐ మీన్ లైక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు తెలియదు కదా. సో దానికైతే మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో పోయి ఆ వీడియో చూడండి, ఈ వీడియో అయిపోయాక. సో దట్ మీకు అర్థమవుతుంది లైక్ ఓకే ఈ కాలేజ్ అయితే మాత్రం ఓకే నాకు ఎలా ఉంటుంది, లైక్ నాకు వచ్చిన ర్యాంక్ అండ్ ఈవెన్ లైక్ సిఎస్ఈ నాకు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా సంథింగ్ లైక్ దట్. అండ్ ఈవెన్ లైక్ మెయిన్గా చెప్పాలంటే తెలిసినాయి కదా, ఇప్పుడైతే ఏపీలో అయితే మాత్రం మెయిన్గా అందరూ కాన్సన్ట్రేట్ చేసేది మ్యాక్సిమం నాకు తెలిసి లైక్ ఏయూ అండ్ ఎస్ఆర్ఎం ఏపీ అండ్ విఐటి ఏపీ ఇవే కదా. అండ్ టీఎస్ వాళ్ళకి అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ లైక్ ఆ వీడియో యొక్క లింక్. సో అది వెళ్ళి చూడండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన ర్యాంక్కి మీకు వచ్చిన ఏ కాలేజ్కి అయితే మీరు క్యాపబుల్ అవుతారో అదైతే అర్థం అవ్వాలి మీకు పక్కా. సో చాలామందికి అయితే మాత్రం ఎంసెట్ మోటివేషన్ అలా సంథింగ్ ఏదో అంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, లైక్ మీరు చేసేది ఏంటంటే మీ పేరెంట్స్కి డబ్బులు సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదవకపోతే డెఫినెట్లీ మీరు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. మీ పేరెంట్స్ సంథింగ్ లైక్ 3-4
ల్యాక్స్ అయితే పెట్టాలి. అంతే. ఇఫ్ మీకు ఒక ర్యాంక్ వస్తే ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తారు, ఐ మీన్ లైక్ సంథింగ్ లైక్ దేనికన్నా వెళ్తారు. మీరు యొక్క ర్యాంక్ని యూజ్ చేసుకొని మీ పేరెంట్స్కి అదే 2-3-4 lakhs సేవ్ చేస్తారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు సంపాదిస్తేనే డబ్బులు సంపాదించినట్టు కాదు, మీరు డబ్బులు సేవ్ చేస్తే సరే డబ్బులు సంపాదించినట్టే. అర్థమైంది కదా? సేవింగ్ మనీ ఈజ్ సంథింగ్ లైక్ ఎర్నింగ్ మనీ మేబీ కైండ్ ఆఫ్. సో అర్థమైంది కదా? సో అదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి. నిన్న ఏదైతే అయిపోయిందో అది ఈరోజుకి మనం ఈరోజు ఎంత ఆలోచించినా సరే అది రాదు, నిన్నే. సో కానీ ఈరోజు మన చేతిలో ఉందైతే మాత్రం ఈరోజే. సో చేసేయండి, ఈరోజు అయితే మీ చేతిలో ఉంది కదా, సో చేసేయండి. మీకు ఏం నచ్చితే అది చేసేయండి. ఒక్కటే లైక్ ఏం చేసినా సరే ఒక్కసారి ఆలోచించండి. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. లైక్ నేను ఫ్యూచర్లో నేను ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతాను మీకు అనిపిస్తే వెంటనే అది తీసేయండి, వెంటనే డిలీట్ చేసేయండి. రిగ్రెట్ ఫీల్ అవును, ఐ విల్ బీ హ్యాపీ లైక్ ఇది చేయడంలో అని మీకు అనిపిస్తే, ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు, మీరు చదువుకుంటున్నారా, మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, ఏం చూసినా సరే ఒక్కటే మీరు రిగ్రెట్ ఫీల్ అవును ఫ్యూచర్లో అని అంటే అది చేయండి. మిమ్మల్ని ఎవ్వడో ఆపడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లైక్ మీరు ఏం చేసినా సరే అది మీకోసమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకూడదు. రిగ్రెట్ అనేది మన మైండ్లో ఉంటే డెఫినెట్లీ మనం అయితే ముందుకు మూవ్ ఆన్ కాలేము. సో అంతే మరి, మన పాస్ట్ అయితే మన చేతిలో లేదు, మన ప్రెజెంట్ మన చేతిలో ఉంది, మన ఫ్యూచర్ కూడా మన చేతిలో లేదు, మన ప్రెజెంట్ చేతిలో ఉంది కదా. సో చేసేయండి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, చేసేయండి. మీ మైండ్కి ఏమొస్తే చేసేయండి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకొని ఏం చేసిన సరే మీకోసమే. సో ఇంతే. మోటివేషన్ అంటే కైండ్ ఆఫ్ లైక్ బ్లడ్ బాయిల్ అయిపోవాలి, సంథింగ్ లైక్ ఇలా చేయాలి మా ఇలా చేయాలి లైక్ మోషన్ ఎఫెక్ట్లు, గాల్లో కోట ఎగరడాలు అలాంటివి ఏముండవు. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్ అలాంటివి ఏం చెప్పాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో మోటివేషన్ అలాంటి. సో చలో. సో నేనైతే ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటాను. సో ఆ వీడియోస్ మీ దాకా రావాలంటే వాట్ టు డూ కదా. సో చేసేయండి. సో అంతే అనమాట. అండ్ ఈవెన్ లైక్ మీకు ఏమైనా ఇంకా లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా వస్తున్నాయి కదా. సో ఏ ఎగ్జామ్ గురించి అయినా ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే లైక్ మీ నో త్రూ ది కామెంట్ సెక్షన్. సో అంతే. ఓకే దెన్ సరే అయితే బాయ్. So please subscribe.